రేపే అధిక జ్యేష్ఠ పౌర్ణమి ఆదివారం నాడు అభిజిత్ ముహూర్తంలోనండి మీ ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తే మీ జీవితాంతం అన్నమాట మీకు ఎలాంటి అప్పులు అనేవి ఉండవని కూడా పండితులు చెప్తున్నారు. రేపే అత్యంత విశిష్టమైన అధిక జ్యేష్ఠ పౌర్ణమి, అంతేకాకుండా ఆదివారం రోజు కూడా కావటం వల్ల ఈరోజు ఎంతో ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యతని సంతరించుకుంది. సంవత్సరంలో కొన్ని ప్రత్యేకమైన తిథులు మాత్రమే మన జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యల్ని, మానసిక ఒత్తిళ్ళని, అలాగే అనేక అడ్డంకుల్ని తొలగించేందుకు అనుకూలమైన సమయాలుగా భావించబడుతూ ఉంటాయి. అలాంటి అరుదైన సందర్భాల్లో ఒకటిగా అధిక జ్యేష్ఠ పౌర్ణమిని అనేక మంది భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రోజున వచ్చే అభిజిత్ ముహూర్తం అత్యంత శుభప్రదమైన కాలంగా పరిగణించబడుతుంది. మన జీవితంలో అప్పు అనేది ఒక పెద్ద భారంలా మారుతుంది ప్రతి ఒక్కరికి కూడా. కొందరెంత కష్టపడి సంపాదించినా చేతిలో డబ్బు అనేది నిలవటం లేదు. మరికొందరు అప్పులు తీర్చాలని ప్రయత్నించినా కొత్త కొత్త ఖర్చులు వచ్చి చేరుతూ ఉంటాయి. ఇంకొందరికి సంపాదన బాగానే ఉన్నప్పటికీ ఆర్థిక స్థిరత్వం అనేది కనిపించదు. ఇలాంటి పరిస్థితుల్లోనండి మన పండితులు మనకు కొన్ని ఆధ్యాత్మిక ఆచారాలను సూచించారు. వాటి వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనలో సానుకూల ఆలోచనలను పెంచటం, భక్తిని బలపరచటం, అలాగే ఆర్థిక క్రమశిక్షణకు ప్రేరణ కల్పించటం. ఈ అధిక జ్యేష్ఠ పౌర్ణమి రోజున చేసే దీపారాధన గురించి అనేక సాంప్రదాయాల్లో ప్రస్తావాలు అయితే కనిపిస్తాయి. ముఖ్యంగా ఇంటి ప్రవేశ ద్వారం వద్ద వెలిగించే దీపం శుభానికి, ఐశ్వర్యానికి, అలాగే సానుకూల శక్తికి ప్రతీకగా భావించబడుతుంది. ఇంటి గడప అనేది కేవలం ఒక ప్రవేశ మార్గం మాత్రమే కాదు, కుటుంబంలోకి వచ్చే శక్తులు, అవకాశాలు, అలాగే ఆశీర్వాదాలకు సంకేతంగా కూడా పరిగణించబడుతుంది. అందుకే అనేక కుటుంబాలు ప్రత్యేక పర్వదిన రోజులలో గడప వద్ద దీపం వెలిగించే ఆచారాన్ని పాటిస్తుంటారు. ఈ పౌర్ణమి రోజున అభిజిత్ ముహూర్త సమయంలో భక్తి శ్రద్ధలతో మీరు వెలిగించే ఒక చిన్న దీపం కూడండి మీకు అద్భుతాలనే సృష్టిస్తుంది. ఈ దీపం కేవలం నూనెతో వెలిగే జ్యోతి మాత్రమే కాదు, ఇది మీ సంకల్పానికి, మీ విశ్వాసానికి, మీ జీవితంలో వెలుగు నింపటానికి ఒక అద్భుతమైన ఈ అవకాశం అని కూడా పండితులు అంటున్నారు. ఈ జ్యోతి ముందు మీరు మనస్ఫూర్తిగా ప్రారంభించినప్పుడు మీలోని భయాలు తగ్గి మీ భవిష్యత్తులో ఇక మీకు ఎటువంటి సమస్యలు, అప్పులు లేకుండా పోతాయి అని కూడా పండితులు అంటున్నారు. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ఏంటంటేనండి, ఈ ఒక దీపం వెలిగిస్తే జీవితాంతం ఎలాంటి అప్పు ఉండదు. అంటే మీరు ఇది నమ్మకంగా చెయ్యాలన్నమాట. ఆర్థిక స్థిరత్వం కోసం కష్టపడి పనిచేయటం, ఖర్చుల్ని నియంత్రించడం, సరైన ప్రణాళికతో ముందుకు సాగటం కూడా మీకు ఎంతో అవసరం ఈ దీపం వెలిగించడంతో పాటు. అందుకనే రేపు అధిక జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వచ్చే ఈ పవిత్రమైన అభిజిత్ ముహూర్తంలో ఇంటి ప్రవేశ ద్వారం వద్ద వెలిగించి ప్రత్యేక దీపాన్ని ఎలా సిద్ధం చేయాలి, ఏ విధంగా పూజ చేయాలి అనే దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావన ఏమిటి అనే విధానాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేస్తారు కదూ. రేపు అధిక జ్యేష్ఠ పౌర్ణమి రోజు అండి, ఈ ఒక్క దీపాన్ని వెలిగించడం వల్ల ఏమవుతుందంటే మీ కులదైవానికి వెలిగించినట్టుగా అవుతుందన్నమాట. అభిజిత్ ముహూర్తంలో వెలిగించడం వల్ల, ఈ సమయంలో మీరు వెలిగించడం వల్ల ఏమవుతుందంటే కోటీశ్వర యోగం కూడా మీకు కలుగుతుందని పండితులు అంటున్నారనమాట. అయితే అధిక జ్యేష్ఠ ఈ అధిక జ్యేష్ఠ పౌర్ణమికి, అమావాస్య పౌర్ణమికి చాలా విశిష్టమైందనే చెప్పాలి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు అస్సలు వదులుకోవద్దు అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, రేపు పౌర్ణమి రోజున అమ్మవారి ఆరాధనలు, ఇలా శ్రీదేవులతో చేసే పూజలు చాలా శక్తివంతమైనవి అని కూడా పండితులు చెప్తున్నారు. మనం పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు అయినా ఇలా కులదేవత ఆరాధన అనేది చేసుకుంటే చాలా ముఖ్యమనే చెప్పాలి. ఎవరికైనా సరే కులదైవాన్ని వదలకుండా పూజిస్తూ ఉంటారో వారి వంశానికి ఎలాంటి నష్టం జరగదు. ఈ వంశదేవత అంటే ఈ కులదైవం అనేది వీరిని ఎలాంటి ఆపదల్లో ఉన్నా వచ్చి ఆదుకుంటూ ఉంటారు. వీరికి ఎలాంటి సమస్యలు అనేవి పెద్దవి రానివ్వరు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఇక్కడ కొంతమంది ఏమిటంటేనండి, ఇక వెంకటేశ్వర స్వామికి పౌర్ణమి రోజున సత్యనారాయణ పూజలు ఇవన్నీ నిర్వర్తిస్తూ ఉంటారు. ఇక మరికొందరు ఏంటంటే శివాలయాల్ని కూడా దర్శించుకుంటారనమాట. అయితే ఈ పౌర్ణమి రోజు ఇన్ని చేసినా కూడా వంశదైవాన్ని పూజించడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కులదైవ ఆలయానికి వెళ్ళి మీ ఇంటి కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోండి.
అని పండితులు అంటున్నారు. ఈ పౌర్ణమి రోజునండి ఇక విశ్వంలో అధిక శక్తి ఉంటుంది. ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైంది అని కూడా పండితులు అంటున్నారు. ఈ పౌర్ణమి రోజున మనం చేసే పూజలు, పరిహారాలు వీటన్నిటికీ రెట్టింపు శక్తి అయితే లభిస్తుందన్నమాట. ఈ రోజున ఈ దీపాన్ని మీ ఇంటి వాకిట్లో మీ కులదైవం కోసం వెలిగించి చూడండి. మీ ఇంట్లో సంపద పెరుగుతుంది. ఈ పౌర్ణమి అంటేనే ఇది చంద్ర భగవానుడికి సంబంధించింది అని కూడా చెప్తారు. ఈ చంద్ర భగవానుడిని మనోకారకుడు అని కూడా పిలుస్తారు. చంద్రుడి అనుగ్రహం వల్ల ఏమవుతుందంటేనండి, ఒక వ్యక్తికి మనసులో కానీ మనం చేసే పనులలో కానీ ఒక వృత్తిలో కానీ ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి అంటే ఆ నిర్ణయం తీసుకునే సామర్థ్యం మనకి చంద్రుడి అనుగ్రహం వల్ల మాత్రమే లభిస్తుంది. మనం ఎల్లప్పుడూ సాయంత్రం చంద్రుడికి దీపాల్ని పరిహారాలలో వెలిగిస్తూ ఉంటాం. కానీ ఈ నెలలో వచ్చిన ఈ అధిక జ్యేష్ఠ పౌర్ణమి రోజు కనుక మీరు ఈ దీపాన్ని వెలిగిస్తే చాలు, మీకు ఇక నమ్మలేనన్ని అద్భుతాలే జరుగుతాయని పండితులు అంటున్నారు. అయితే ఈ దీపాన్ని మనం ఒక అద్భుతమైన సమయం చూసుకొని మాత్రమే వెలిగించాలి అని కూడా పండితులు అంటున్నారు. మీరు రేపు మే 31 అండి, ఆదివారం రోజు ఈ పౌర్ణమి రోజునమాట మధ్యాహ్నం ఈ పరిహారం చేయాలన్నమాట. అయితే ఈ అభిజిత్ ముహూర్తంలో మీరు చేయాలి. ఈ అభిజిత్ ముహూర్తం అనేది ఎప్పుడెప్పుడు వస్తుంది అనేది మనం ఇదివరకు పోస్టులలో కూడా పెట్టుకున్నాం అనమాట. ప్రతిరోజు వస్తుంది. ప్రతిరోజు 11:45 నుంచి 12:30 వరకు ఉంటుందన్నమాట. ఈ సమయం అనమాట దాదాపు అరగంట నుండి ఇలా ఉంటుంది. ఈ టైంలో అనమాట మీరు ఈ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. అంటే 12:15కి వెలిగించుకుంటే చాలా మంచిదని కూడా పండితులు అంటున్నారనమాట. అయితే ఈ సమయంలోనే మనం దీపాన్ని ఎందుకు వెలిగించబోతున్నాము అంటే అధిక జ్యేష్ఠ పౌర్ణమి అనమాట. కాబట్టి మీరు ఈ సమయంలో మీరు అభిజిత్ నక్షత్ర ముహూర్త సమయంలో అనమాట మీరు ఈ దీపాన్ని వెలిగించినా సరిపోతుంది. చాలామంది ఏంటంటేనండి, ఈ పౌర్ణమి యొక్క శక్తి అలాగే అభిజిత్ ముహూర్త సమయం కలిసి ఈ సమయంలో గడపలో ఈ ఒక్క దీపాన్ని మనం వెలిగించిన పెట్టుకుంటే చాలండి, మనకి చంద్ర భగవానుడి అనుగ్రహం, కులదైవం యొక్క అనుగ్రహం వస్తుందన్నమాట. ఈ అభిజిత్ ముహూర్తంలో చేయటం వల్ల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా మనకి లభిస్తుంది అని పండితులు అంటున్నారు. ఈ విధంగా దీపాన్ని వెలిగించడం వల్ల అండి మనం అనుకున్న పనులన్నీ కూడా త్వరగా నెరవేరి సక్సెస్ఫుల్గా నెరవేరుతాయి. ఉద్యోగానికి వెళ్తున్నా ఈ సమయంలో చేయలేమండి అనుకునేవారు సాయంత్రం 6 గంటల తర్వాత చెయ్యండి, తప్పేమీ లేదు. మనకి ద్వారబంధంలోనే మన కులదైవత నివసిస్తుంది, ఇది అందరికీ తెలుసు. ఈ వంశదేవత స్థితిని తలుచుకొని మీ వంశదైవం ఒకవేళ మగదేవుడైనా ఆడదేవత అయినా మీరు ఈ వంశదైవతను తలుచుకొని మీ కోరికను నెరవేరటం కోసం మీరు ఈ పరిహారాన్ని చేస్తే సరిపోతుంది అని పండితులు అంటున్నారు. మన పంచాంగాల్లోనండి అసలు అధిక జ్యేష్ఠ పౌర్ణమి విశిష్టత ఏమిటి అంటే, మన పంచాంగాల్లో పౌర్ణమి తిథులకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమిని జ్యేష్ఠ పౌర్ణమి అని పిలుస్తారు. ఈ రోజున అనేక ప్రాంతాల్లో విష్ణు, లక్ష్మి, శివుడు, సత్యనారాయణ స్వామి ఆరాధనకు శుభప్రదమైన రోజుగా భావిస్తారు. పౌర్ణమి రోజున చంద్రుడు సంపూర్ణ కళలతో ప్రకాశించడం వల్ల దీన్ని ఆధ్యాత్మిక శక్తులు ఎక్కువగా ఉండే కాలంగా చెప్పాలి అని పండితులు అంటున్నారు. అయితే ఈ అధిక జ్యేష్ఠ పౌర్ణమి అనే పదం వస్తే ఇది సాధారణ జ్యేష్ఠ పౌర్ణమి కంటే ప్రత్యేకమైన సందర్భాన్ని సూచిస్తుంది. మన హిందూ చంద్రమాన పంచాంగంలో సూర్య చంద్రగమనాలను సమన్వయం చేయటానికి సుమారు ప్రతి 32 నెలలకు ఒకసారి అధిక మాసం అదనపు నెల వస్తుంది. ఈ అధిక మాసంలో వచ్చిన జ్యేష్ఠ పౌర్ణమిని కొందరు అధిక జ్యేష్ఠ పౌర్ణమి అని వ్యవహరిస్తారు. అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. అలాగే ఇది భగవాన్ శ్రీ మహావిష్ణువుకి అంకితమైన పవిత్ర కాలంగా పరిగణించబడుతుంది. ఈ రోజునండి భక్తులు ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు అలాగే మహాలక్ష్మీదేవిని పూజిస్తారు. సత్యనారాయణ వ్రతం చేస్తారు. దాన ధర్మాలు చేయాలి. పేదలకు అన్నదానం చేయటం, దీపారాధన నిర్వహించటం, పితృదేవతలను స్మరించడం వంటి ఆచారాలను పాటిస్తారు. ఈ పౌర్ణమి రోజున చేసే జపం, ధ్యానం, పారాయణం, దానం వంటి సత్కార్యాలకు అధిక పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు పేర్కొంటాయి. ముఖ్యంగా లక్ష్మీ కటాక్షం, కుటుంబ శాంతి, మానసిక ప్రశాంతత అలాగే ఆధ్యాత్మిక పురోగతి కోసం ఈ రోజున ప్రత్యేకమైన పూజలైతే చేస్తారు. అయితే ఒక విషయాన్ని గమనించాలి. జ్యోతిష్యం లేదా ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో చెప్పబడిన ఫలితాలు ఇక వారి నమ్మకం ఆధారంగా ఉంటాయి. ఈరోజు ఒక పని చేస్తే జీవితాంతం మీకు ఇక అప్పులు ఉండవు లేదా ఖచ్చితంగా అపారధనం వస్తుంది అంటే కనుకండి శాస్త్రీయ అది మన నమ్మకాన్ని బట్టి
ఉంటుంది. ఏంటంటే మనం చేసే పనులు నమ్మకంగా చేసుకుంటూ వెళ్తూ ఇలాంటి పరిహారాలు, ఇలాంటి దీపాలు ఇవన్నీ పెట్టటం వల్ల మనకి అనుకున్న లక్ష్యాల్ని చేరుకుంటామని కూడా పండితులు అంటున్నారు. అయితే ఈ జ్యేష్ఠ పౌర్ణమి అనే భక్తి, దానం, ప్రార్థన, ఆత్మ పరిశీలన అలాగే సత్కార్యాలకు ప్రాధాన్యత ఇచ్చే పవిత్ర సందర్భంగా భావించబడుతుంది. ఈ రోజునండి భక్తి శ్రద్ధలతో చేసే పూజలు అనేవి మనకి ప్రశాంతతను, ఆధ్యాత్మికంగా సానుకూలతను అందిస్తాయని కూడా పండితులు అంటున్నారు. అయితే ఈ పౌర్ణమి తిథి ఆదివారం రోజుతో కలిసి వస్తే చాలామంది దీన్ని శుభయోగంగా భావిస్తారు. ముఖ్యంగా సూర్యభగవానుడికి సంబంధించిన ఆదివారం, సూర్యభగవానుడికి పౌర్ణమి యొక్క సంపూర్ణ చంద్రకళలు ఒకే రోజు రావటం వల్ల ఆ రోజు పూజలు, దానాలు, దీపారాధన, సత్యనారాయణ వ్రతం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఆధ్యాత్మిక సాంప్రదాయాల ప్రకారం చూసుకుంటేనండి ఆదివారం సూర్యుడి తేజస్సు ప్రతీకగా, పౌర్ణమి మనసు, శాంతి, సంపూర్ణతకు ప్రతీకగా భావించబడుతుంది. అందువల్ల ఈ రెండు కలయికను కొందరు తేజస్సు, శుభశక్తుల సంగమంగా వర్ణిస్తారు. ఈ రోజున ఇంటి వద్ద దీపారాధన చేయటం, విష్ణు సహస్రనామాలు లేదా ఆదిత్య హృదయం పారాయణం చేయటం, దాన ధర్మాలు చేయటం శుభప్రదంగా భావిస్తారు అని పండితులు అంటున్నారు. అయితే రేపు వచ్చే పౌర్ణమి సాధారణ పౌర్ణమి మాత్రమే కాదు, ఇది ఆదివారం రోజున రావటం వల్ల మరింత విశిష్టతను సంతరించుకుంది. సూర్యుడి దివ్య తేజస్సు, పౌర్ణమి చంద్రుడి సంపూర్ణ కాంతి ఒకే రోజున భూమికి ఆశీర్వదించే పవిత్ర సందర్భం భక్తులకు ప్రత్యేక అవకాశంగా భావించబడుతుంది. అందుకే అనేక మంది ఈ రోజున దీపారాధన, దానం, ప్రార్థనలు చేయడానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా అభిజిత్ ముహూర్తంలో చేసే పూజలు శుభ సంకల్పాలకు బలాన్ని చేకూరుస్తాయని సాంప్రదాయ విశ్వాసం చెప్తుంది. మీరండి పరిహారానికి ఒక పళ్ళెం లేదా గిన్నె తీసుకోండి. అది ఇత్తడి పళ్ళెమైనా సరే, వెండి పళ్ళెమైతే మటుకు తీసుకోకండి. ఎందుకంటే మీకు చెక్కతో చేసిన పళ్ళెమైనా దొరుకుతుంది కదా, అది తీసుకున్నా సరిపోతుంది. ఇవేవి లేవండి అంటే ఒక ఆకు లాంటి ఏమైనా తీసుకున్నా చాలు. అరిటాకు ఏదో ఒక ఆకండి. అరిటాకు లేదనుకోండి మీరు మందారాకైనా తీసుకోవచ్చు. మీరు దీన్ని కరెక్ట్గా అంటే డైరెక్ట్గా నేల మీద చేయకూడదండి. అయితే మీరు బియ్యాన్ని తీసుకోవాలండి. మీ దగ్గర బ్రౌన్ రైస్ ఉన్నా పర్లేదన్నమాట. ఏ రైస్ ఉన్నా మీరు బియ్యాన్ని తీసుకోవాలి, తెల్ల బియ్యాన్ని. దీని మీదే మనం దీపాన్ని వెలిగించాలన్నమాట. దీని మీదనే మనం నెయ్యి దీపాన్ని వెలిగించాలి. ఏ విధంగా అనేది కూడా ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మా దగ్గర అంత నెయ్యి లేదండి ఎలా అన్నవారు ఏం చేస్తారంటే కనీసం అండి ఒక చుక్క నెయ్యినైనా వేయండి. అలాగే నువ్వుల నూనె, కొబ్బరి నూనె ఈ మూడింటిని కలపండి. అంటే మాకు అలా కుదరదండి, మాకు నెయ్యి ఎలా అనుకున్నవారనమాట ఈ విధంగా వెలిగించవచ్చు అనమాట. ఈ నెయ్యి దీపం అనేది ఒక చుక్క అయినా వేయాలి. ఈ రోజున తప్పకుండా వెలిగించాలి. అదే చాలా విశేషం అన్నమాట. ఇప్పుడు ఇందులో తెల్లటి దూది, పత్తి దూదిని కూడా తీసుకోండి. పత్తి వత్తులు తీసేసుకోండి. అవి లేకపోతే దారపు వత్తులున్నా కూడా వాటినైనా తీసుకున్నా సరిపోతుంది. అయితే ఎరుపు రంగు కానీ పసుపు రంగు కానీ వత్తులు ఉంటాయి కదండి, వాటిని అస్సలు వెలిగించకండి. తెలుపు రంగులో ఉండే ఈ పత్తి వత్తుల్ని మాత్రమే మీరు వెలిగించాలి. ఈ వస్తువులన్నీ కూడా తెలుపుకు సంబంధించినవి, చంద్రభగవానుడికి చెందినవి అన్నమాట. ఇప్పుడు ఈ ప్లేట్ ఉంది కదా, ఇది ప్లేట్ అయినా సరే, గిన్నె అయినా సరే, ఈ పచ్చి బియ్యం ఉన్నాయి కదండి, ఏం చేస్తారంటే మీరు దాని కింద వేపాకును పెట్టాలి ఈ గిన్నె కింద. అయితే ఈ వేపాకును ఉంచే ముందండి మీరు ఏం చేస్తారంటే మీ సింహద్వారం దగ్గర అనమాట దీపం పెట్టే చోట కొంచెం నీళ్లు తీసుకొని చేసి అక్కడ పసుపు పూసండి. దానిపైన ఒక చక్కటి ముగ్గు వేసి ఆ తర్వాత దీన్ని ఉంచాలి. ఈ వేపాకును పెట్టి ఈ వేపాకు పైన ఈ గిన్నెను ఉంచాలి అనమాట. ఉంచి దానిపైన పచ్చి బియ్యాన్ని వేసేయాలన్నమాట. ఈ పచ్చి బియ్యం పైన మీరు ఈ దీపాన్ని వెలిగించాలి. ఈ రోజున పౌర్ణమి అంటే ఇక అద్భుతమైన రోజు, అంబాలాదేవికి సంబంధించిన రోజు. అంబాలాదేవి ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి వారి తల్లి, ఈ అఖిలాండాన్ని రక్షించే ఆది పరాశక్తి అని కూడా చెప్పవచ్చు. ఈ వేపాకు మీద అనమాట ఉంచిన ఈ దీపాన్ని వెలిగించాలి కదా మనం బియ్యం పెట్టి. ఇప్పుడు దీని పక్కన ఏం చేస్తారంటే మీరు ఒక రూపాయి నాణాన్ని పెట్టాలి ఈ దీపం పక్కన. ఎందుకంటే ఏ దేవుడికైనా కానుకగా మనం ఒక రూపాయి పెట్టాలన్నమాట. అప్పుడే మన కోరిక అనేది నెరవేరుతుంది. అందుకే గుడికి వెళ్ళినప్పుడు కూడా మనం ఖాళీ చేతులతో వెళ్ళము. ఇక దేవుడికి కనీసం ఒక రూపాయి కాయనైనా కానుకగా వేయాలని ప్లేట్లో అయ్యగారు మన ముందు పెడితే మనం వేస్తాము. ఇప్పుడు దీపం వెలిగించిన తర్వాత మీరు నా కుటుంబం అంతా
మంచిగా అద్భుతంగా సంపాదనతో ఆరోగ్యంతో ఉండాలి అని మీరు మీ కోరిక ఏదైతే ఉందో అది మీ అబ్బాయి పెళ్ళైన అవ్వాలి, అమ్మాయికి పెళ్ళైన అవ్వాలి, లేదా ఉద్యోగము, లేకపోతే ఇంకా ఆరోగ్యము, దేనికి సంబంధించిన కోరుకుంటే ఆ సంబంధించిన కోరికను కోరుకోండి. తర్వాత ఈ దీపాన్ని వెలిగించి మీ వంశదైవం పేరేమిటి, మీ వంశదైవం మంత్రం ఏమిటి దాన్ని కూడా చెప్పేసుకోండి. దాని తర్వాత మీరు ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః అని చెప్పండి. ఎందుకంటే ఈ దీపాన్ని మనం అభిజిత్ ముహూర్తంలో వెలిగించాము. అందువల్ల అభిజిత్ ముహూర్తానికి సంబంధించింది ఇది శ్రీ మహావిష్ణువు నామం. అందువల్ల మహాలక్ష్మి తల్లికి శ్రీ మహావిష్ణువుకి ఉన్న మంత్రం మీరు దీన్ని చెప్తే మనకి 16 రకాల సంపదలు వచ్చి చేరతాయట. ఈ దీపం కనీసం 1 గంట పాటు వెలిగించాలి. మీరు మరుసటి రోజున ఇందులో ఉన్న ఈ పచ్చి బియ్యాన్ని తీసుకొని మీరు పక్షులకి ఆహారంగా వేయవచ్చు. ఈ రూపాయి నాణాన్ని మీరు బీరువాలో లేదా మీ పూజ గదిలో ఉంచండి. మీ కోరిక అనేది అతి త్వరగా నెరవేరుతుంది అని కూడా పండితులు అంటున్నారు. అంతేకాదండి, రేపు పౌర్ణమి రోజునమాట మనం చేసే పూజలు దైవానికి చెంది మన కష్టాలు వెంటనే పోవాలి అంటే ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండద్దు, తినద్దు. ఎందుకంటే ఇలాంటి ప్రత్యేకమైనటువంటి తిథుల్లో వండేటటువంటి కూరలు అనేవి మీరు ఎంత భక్తి శ్రద్ధలతో చేసేటటువంటి పూజలకు పరిహారాలకు కూడా దైవానికి చెందకుండా చేస్తాయన్నమాట మనం చేసే పనులు అని పండితులు అంటున్నారు. మనం ఎంతో కష్టపడి ఈ పూజలు అవన్నీ పరిహారాలన్నీ చేస్తూ ఉంటాం. కానీ కొన్ని కూరగాయలు తింటే ఏమవుతుందంటే ఆ పరిహారాలు చేసిన ఫలితం అనేది మనకు సిద్ధించదు. మనకి తెలిసి తెలియకుండా ఉండే కూరలు మనకి కష్టాల్ని అనేవి తెస్తాయి, ఎలాంటి ప్రతిఫలాలు అందకుండా చేస్తాయి మన జీవితంలో అని కూడా పండితులు అంటున్నారు అనమాట. అంతేకాదు ఇక అనారోగ్య సమస్యల్ని కూడా తెచ్చిపెడతాయట. అయితే చాలామంది అనుకుంటుంటారు ఇలాంటి రోజులలో సాధారణంగా నాన్ వెజ్లు అవి తినకూడదు అనుకుంటూ ఉంటారు. కానీ నాన్ వెజ్తో పాటు వెజిటేబుల్స్లో కూడా కొన్ని కూరగాయలు ఉన్నాయండి ఇలాంటి రోజుల్లో తినకూడనివి అని చెప్పవచ్చు. అందులో మన శాస్త్రాల్లో కూడా చెప్తున్నాయి ఇవి. మనకు రేపు అధిక జ్యేష్ఠ పౌర్ణమి ఆదివారంతో కలిసి వచ్చింది కదా, కాబట్టి ఈ రోజున పొరపాటున కూడండి ఈ నాన్ వెజ్తో పాటుగా కొన్ని ప్రత్యేకమైన కూరలు కూడా తినకూడదు. అవి ఏమిటి అంటే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు ఏంటంటేనండి, రేపు మీరు ఒక కల్లుప్పు ప్యాకెట్ని తెచ్చుకోండి. ఎందుకంటే ఆ ఉప్పుని మీరు ఒక గాజు బౌల్లో కానీ ఒక మట్టి పాత్రలో కానీ వేసి పెట్టండి నిండుగా. చిన్న బౌల్ తీసుకొని దాని మీద చిటికెడంత పసుపు, కుంకుమ, లవంగాల్ని పెట్టేసేయండి. ఏంటంటే 5 లవంగాల్ని కూడా దాని మీద పెట్టేసిన తర్వాత మీరు పూజ చేసేటప్పుడు పూజ దగ్గర ఆ బౌల్ని కాసేపు పెట్టి తర్వాత ఆ బౌల్ అండి ఇంట్లో మొత్తం కూడా ప్రతి గదిలో కూడా ఒకసారి మూలలు తిప్పేసిన తర్వాత ఇంటి ఈశాన్య మూలలో పెట్టేసేయండి. ఇలా ఒక రోజు మొత్తం అలాగే ఉంచేసేయండి. అలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, అలాగే అప్పుల బాధలు ఏదన్నా ఉన్నా కూడా ఇవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఆ రోజంతా కూడా మీరు ఇంట్లో ఉంచడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు మొత్తాన్ని కూడా ఇది పూర్తిగా గ్రహించేస్తుందన్నమాట. ఉప్పు అంటేనే సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపం. అలాగే లవంగాలు చాలా శక్తివంతమైనవి, పసుపు కుంకాలు పవిత్రమైనవి, మంగళకరమైనవి. ఇలా వీటితో చేసే ఈ పరిహారం ఏమిటంటే మనకున్నటువంటి ఎటువంటి సమస్యలైనా సరే లాగేసుకుంటుందన్నమాట. మనకి ఆర్థికంగా కూడా మంచిగా ఎదిగేలా చేస్తుంది. ఇక రేపు మనం తినకూడని వెజిటేబుల్స్ ఏంటంటే పొట్లకాయ అండి. ఈ రోజున పొట్లకాయని పొరపాటున కూడా వండద్దు, తినద్దు. తింటే దరిద్రం పట్టి పీడిస్తుంది. ఇంకా దుంపలు, అవి చిలకడ దుంపలు కానివ్వండి, స్వీట్ పొటాటోస్ కానివ్వండి, కందలు కానివ్వండి, ఇలా ఏవైనా దుంపలు ఉంటాయి కదా అవేవి కూడా తినద్దనమాట. అలాగే ముల్లంగి కూడా తినకూడదండి. ఇక ముల్లంగిని కూడా పక్కన పెట్టేసేయండి. ఇవి తినటం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే పౌర్ణమి రోజున కాకరకాయని కూడా పొరపాటున కూడా వండుకొని తినవద్దు. మీరు కాకరకాయలు వండినా తిన్నా కూడా కోరి కష్టాలను కొనుక్కున్నట్టు అవుతుంది. అలాగే చిక్కుడు గింజలండి, ఇంకా బీన్స్ రూపంలో ఉండేవి కానివ్వండి, ఇలాంటివి ఏవి కూడా మీరు వండద్దు, తినద్దు. ఇంకా ఎర్ర కందిపప్పును మీరు వండుకోవద్దండి. మామూలు పప్పునైతే మీరు వండుకొని తినచ్చు, బాధ లేదు. ఎర్ర కందిపప్పు అయితే మీరు వండద్దు రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ. అలాగే నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదండి, ఉసిరికాయ, మామిడికాయ అని, అవన్నీ కూడా ఈరోజు పూర్తిగా నిషేధించండి. అలాగే మష్రూమ్స్ అని అవన్నీ తెచ్చుకుంటూ ఉంటారు కదా సండే అని, అవి కూడా మానేయండి. ఈ విధంగా ఈ కూరగాయల్ని మీరు తినకుండా ఉంటే సరిపోతుంది రేపు అని కూడా పండితులు చెప్తున్నారు.